హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జొన్న రొట్టె వాటి కాంబినేషన్ చూపిస్తున్నానండి. ఇలా ఒక ప్యాన్ తీసేసుకోండి. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. దానికి సరిపడంత ఉప్పు వేసేసుకోండి. ఇది బాయిల్ అవ్వాలండి. లెఫ్ట్ ఓవర్ సిరీస్ నేను ఆపేస్తున్నానండి. కొత్త సిరీస్ మొదలు పెడుతున్నాను. రోటీస్ వాటి కాంబినేషన్స్ చూపిస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ నేను జొన్న రొట్టె చూపిస్తున్నాను. ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నానండి. వెంటనే మీరు ఈ జొన్న పిండిని ఇందులోకి వేసేసేసుకోండి. ఇలా ముద్ద రావాలండి. దీన్ని నేను ఇప్పుడు ఒక ప్లేట్కి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక పెద్ద ప్లేట్కి మీరు ఇట్లా షిఫ్ట్ చేసేసుకొని పిండిని కాస్త నీళ్ళల్లో అద్దేసుకొని ఇలా చేసేసుకోండి. వేడిగా ఉంటుంది కదా, సో మీరు కాస్త చల్ల నీళ్ళల్లో అలా అద్దేసుకున్నారంటే ఇలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇలా ముద్ద చేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా తీసేసుకోండి. మీరు జొన్న పిండి ఎంత మంచిగా మర్దనా చేస్తే జొన్న రొట్టె అంత నీట్గా మీకు విడిపోకుండా మీరు రుద్దుకునేలాగా చాలా బాగా వస్తుందండి. మెయిన్ ఇదేనండి, బాగా సాదుకోవాలి పిండిని. ఇలా చేసుకున్నారంటే ఎంత రాని వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. సో ఇలా ఒక ముద్ద తీసేసుకోండి. ఇలా అనేసి దాన్ని ఇలా ప్రెస్ చేయాలండి. ఎందుకంటే మీకు చేసుకునేటప్పుడు విడిపోకుండా ముందు దీన్ని బాగా సరి చేసేసుకోవాలి. ఇలా తర్వాత ఇలా అనేసుకొని మామూలుగా అయితే పీట మీద చేస్తారండి. పీట చాలామందికి ఎంతో ప్రొఫెషనల్గా ఉంటే కానీ ఆ పీట మీద చేసుకోవడానికి రాదు. నేను ఇంక ఈజీగా చూపిస్తున్నాను. ఇలా ఒక పేపర్ తీసుకోండి, ఒక బటర్ పేపర్ తీసుకోండి. ముందుగా ఇలా పిండి చల్లేసేసుకొని ఇలా దీన్ని కూడా ఒత్తిడి పిండితోని అద్దేసేసుకొని ఇప్పుడు మీరు దీన్ని ఇలా రుద్దేసేసుకోవచ్చు అండి. మీకు చపాతీ లాగా రుద్దేసుకోవచ్చు. మీకు ఇలాంటి పేపర్స్ ఏమవుతుందంటే ఈజీగా ఇలా తిప్పుకోవటానికి వస్తుంది. జొన్న రొట్టె మామూలుగా అయితే తడతామండి. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఈజీగా చేసుకోవటానికి చూపిస్తున్నాను. మీకు టేస్ట్లో ఏమీ తేడా ఉండదు. ఈ పేపర్ వల్ల మీకు ఎంత పల్చగా కావాలనో అంత పల్చగా వస్తుంది. ఇప్పుడు మనం ఒత్తిడి పిండి కింద వేసేసుకున్నాం కదండి, సో అది ఎక్కువగా ఉంటే మనకి రొట్టె చాలా హార్డ్ అవుతుంది వేడి చేసుకున్నప్పుడు. సో ఇప్పుడే మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగా తిప్పి చేసేసుకోవాలండి. జొన్న రొట్టె ఎలా కాల్చుకోవాలో చూపిస్తానండి. పెన్నం మాత్రం బాగా వేడిగా ఉండాలి. సో హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. బాగా వేడైందండి. ఇదేమంటే ఇట్లా మీరు వేసుకోవటానికి కూడా ఈ పేపర్ మీకు ఉపయోగపడుతుంది. ఇదంతా పిండి ఎక్కువ ఉంది కదండి, సో కొంచెం నీళ్ళు ఇలా చల్లేసుకున్నారంటే మీరు చపాతీ లాగా సాఫ్ట్గా వస్తుంది. కొంచెం తడి ఆరిపోయిన తర్వాత మీరు దీన్ని తిప్పిచ్చేసేసుకోండి. జొన్న రొట్టె హెల్తీ అంటారు కదండి, చాలామంది చాలా కష్టం అని అనుకుంటారు. ఇలా మీరు ఈ పేపర్ మీద ట్రై చేసుకున్నారంటే మీరు చపాతీ చేసినంత ఈజీగా చేసుకోగలుగుతారు. సో వీక్లీ వన్స్ అన్న ట్రై చేసేసుకొని తినండి. జొన్న రొట్టెకి ఆయిల్ అదంతా వేయకూడదండి, ఇలానే తినాలి. అయిపోయిందండి. ఇలా ఒక ప్లేట్కి తీసుకుంటున్నాను. ఇదిగోండి. ఇప్పుడు జొన్న రొట్టెలోకి గోంగూర పప్పు ఎలా చేయాలనో చూపిస్తానండి. ఇలా కుక్కర్ పెట్టేసుకొని అందులో నూనె వేస్తున్నాను. ఒక 2 గంటలు నూనె వేసాను. అది కొంచెం కాగనివ్వండి. వేడి అయిన తర్వాత వెల్లుల్లిపాయలండి ఇలా మరిన్ని తీసుకోవాలి మీరు పప్పుకి. ముందుగా ఇవి వేసేస్తున్నాను. అవి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. గోంగూర పప్పు చాలా నార్మల్ అనుకుంటారు, కానీ ఇలా చేసుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పూర్తిగా రాయలసీమ స్పెషల్ అండి. ఇలా లైట్గా రెడ్డిష్ అయిన తర్వాత 2 ఆనియన్స్ ఇలా తరుక్కున్నానండి, అవి వేసేయండి. అలాగే 10 పచ్చిమిరపకాయలని ఇలా తరుక్కున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. సో ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేసుకోండి. లైట్ ఊరికి అట్లా కవర్ చేసుకోండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు నేను ఈ చిన్న గ్లాస్తోని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను.
వీటిని కడగనవసరం లేదండి, పర్వాలేదు. ఇలా ఇందులోకి వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలండి ఇవి. మీరు ఈ పప్పు చేస్తున్నప్పుడే సువాసనని మీరు గమనించవచ్చు ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి, ఇట్లా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అలా సన్నగా అయిపోతాయి అన్నమాట అవి. ఇప్పుడు అందులో 1/2 లీటర్ నీళ్లు వేసుకున్నామండి. కాస్త ఎక్కువ నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు సగం దాకా ఈ పప్పు ఇట్లానే ఉడకనివ్వాలి మీరు. ఇలా మధ్యలో అట్లా కలిపెడుతూ చూసుకోండి ఇది ఎంతవరకు అయ్యింది అనేది. ఇలా ఇంకా వెడల్పు రావాలండి ఇవి. సో ఇంకాస్త ఉడకనిద్దాం. ఇట్లా 70% పప్పు ఉడికిపోవాలండి. ఇలా బాగా వెడల్పు అయిపోవాలి పప్పు. ఎందుకంటే గోంగూర ఎక్కువ కట్టలు పెట్టేస్తామండి దీనికి. తక్కువ పెట్టుకుంటే ఏమంటే మనకు పప్పుతో పాటు ఉడికిపోతుంది. ఇప్పుడు మనం గోంగూర ఎక్కువ వాడతాం కాబట్టి పులుపుకి పప్పు ఉడకదు అని చెప్పేసి మనం ఎక్కువసేపు పైన ఉడికిస్తున్నాము. నేను 4 కట్టల గోంగూర తీసుకున్నానండి ఆ చిన్న గ్లాస్కి. ఇలా మరింత తీసుకోండి. ఇలా పెట్టేసేసి కలుపుకోకండి. ఇలా పెట్టేసి దాని మీద ఇలా కొత్తిమీర కూడా ఈ కాడలతో పాటు పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం మెంతులు వేస్తున్నాను, అలాగే కాస్త పసుపు, అంతే అండి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్స్ ఇప్పిస్తాను. విజిల్స్ కూడా బాగా 5 నుంచి 6 దాకా రానివ్వండి, అప్పుడు పప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. కల్లుప్పైనా వేసేసుకోండి, వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఇట్లా వేసుకొని ఇంకా బాగా ఎనుక్కోవాలండి పప్పు. ఆకు బాగా కలవాలి. ఇలా బాగా కలిసిపోయి ఇలా రావాలండి పప్పు. ఇప్పుడు దీన్ని బౌల్కి తీసేసుకుందాము. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.